తేదీన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చిస్తారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఏవైతే విభజన సమస్యలు ఉన్నాయో ఇరు రాష్ట్రాల మధ్య వాటిని పరిష్కరించుకుందాము అని చెప్పేసి ఏపీ సీఎం తెలంగాణ సీఎంకు లేఖ రాయడం, దానికి ప్రతిస్పందిస్తూ ప్రజాభవన్కు రండి చర్చించుకుందాం 6వ తేదీన అని చెప్పడం మనం చూసాము. సో 2 లేఖల ద్వారానే ఇదంతా కూడా. ఈ క్రమంలో ముఖ్యంగా ఏపీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈ 7 మండలాలు కావచ్చు, వీటికి సంబంధించి గతంలో కూడా కాంగ్రెస్ ఒక వర్షన్ వినిపించింది. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి హరీష్ రావు మాట్లాడుతూ ముందు వాటి గురించి తేల్చండి అని మాట్లాడడం చూసాం. వీటన్నిటితో పాటు స్కెడ్యూల్డ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, నీటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై చర్చించబోతున్నారు. మరి బాలరాజు గారు లేరా? చరణ్ గారు చెప్పండి. బాలరాజు గారు, 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, స్టిల్ విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు చర్చించుకొని పరిష్కరించుకోవాల్సినటువంటి ఇది వచ్చింది. ఇన్ని రోజులు మీరు సామరస్యంగా కూర్చొని చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం అన్నటువంటి ధోరణితో లేకపోవడమే ఇప్పుడు వీళ్ళు తేల్చాల్సిన కాడికి వచ్చింది. లేదు మేడం, ఇప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి జూన్ 2కి అయిపోయింది మేడం. అయితే పునర్విభజన చట్టంలో మనం చట్టం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అదే 2 రాష్ట్రాల మధ్యన ఆర్థిక సంబంధించిన లావాదేవీలు కావాలి, ఇవన్నీ కూడా పూర్తి కావాలని సమయం ఏంటంటే 10 సంవత్సరాలు ఇచ్చినారు కాబట్టి జూన్ 2కి అయిపోయింది. జూన్ 2కి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంది కాబట్టి కూర్చుంటా ఉన్న సంతోషం. మేము కూడా ఏ ప్రభుత్వాలైనా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, రేపు ఇంకోరు అధికారంలోకి వచ్చినా 2 రాష్ట్రాల మధ్య సమన్వయ భావం ఉండాలనేది మా వ్యక్తిగత అభిప్రాయము, మా పార్టీ అభిప్రాయం కూడా. అదే క్రమంలో ఇలా విభజన హామీలు ఏదైతే ఉన్నాయో 100% పరిష్కరించాలి. ఆ పరిష్కరించే పాత్రలో కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దన్న పాత్ర పోషించాలి. ఇలా ఒక విభజన హామీలు హైదరాబాద్ ఉన్న ఆస్తుల విషయంలో కాదు మేడం, అదేవిధంగా ఉమ్మడి ఆ చట్టం ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల మధ్యన ఆర్థిక సంబంధించిన అంశాలు కూడా ఇవాళ తేల్చాల్సిన అవసరం ఉంది. భూముల విషయంలో తేల్చాల్సిన అవసరం ఉంది, వాటాల విషయంలో తేల్చాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇలా వాటర్ విషయంలో చాలా సంవత్సరాలుగా ట్రిబ్యునల్స్ ఉన్నవి. కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, అనేక ట్రిబ్యునల్స్ పనిచేస్తా ఉన్నవి. అయినప్పటికీ ఇంకా తెలుగు రాష్ట్రాల మధ్యన వాటాల పంపిణీ ఇంకా కాలేదు. అంటే పరివాహక ప్రాంతం ప్రకారం ఇస్తారా, లేకపోతే మనకు ఉన్నటువంటి ఆ నది పరివాహక ప్రాంతం ప్రకారం ఇస్తారా, లేకపోతే ఎట్లా షేర్ ఇస్తారనే దాని మీద కూడా ఇంతవరకు ట్రిబ్యునల్ చేస్తలేవు. 2 రాష్ట్రాలు కూడా వాటర్ ట్రిబ్యునల్ విషయంలో, అదేవిధంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో. అంటే బాలరాజు గారు, అంటే ఇటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా ఏదైనా కూడా ఈ 10 ఏళ్లలో ఇంకా ఓ కొలిక్ వచ్చేయాలి. మేడం 10 సంవత్సరాలు మన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ని ఉమ్మడి రాష్ట్ర రాజధాని ఉంచినాం కాబట్టి ఇప్పుడు మాత్రం పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పరిష్కరించుకోవాల్సి అయిపోయింది కదా. వాళ్ళ రాజధానికి వాళ్ళ అమరావతి ఉంటుంది, ఇప్పుడు మనకు హైదరాబాద్ మనకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు పరిష్కరించే సమయం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ విధంగా ఆ దిశగా ఆలోచించాలని మొదటి డిమాండ్. అదేవిధంగా 2వ డిమాండ్ ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే పునర్విభజన చట్టంలో 7 మండలాలు ఏదైతే ఉన్నాయో 7 మండలాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మేడం. ఒకవైపు భద్రాచలం ప్రాంతం ఉన్నటువంటి కొన్ని మండలాలు, గ్రామాలు ఆంధ్రాకి వెళ్ళిపోవడం, వాళ్ళు మాత్రం ఇక్కడికి లైవ్ మాత్రం ఇక్కడ ఉంటున్నారు, కానీ అక్కడ మాత్రం అధికారికంగా అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఆ మండలాల విషయంలో చంద్రబాబుతో మాట్లాడాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా లోయర్ సీలేరు విద్యుత్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ విషయం మీద మాట్లాడినా కూడా 7 మండలాలకు సంబంధించి మాట్లాడినా కూడా అంటే అంత వెల్కమింగ్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఆ 7 మండలాలను కలిపితే గానీ ప్రమాణ స్వీకారం చెయ్యను అని చెప్పేసి ఆ రోజు నేను గట్టిగా పట్టుబట్టడం జరిగిందని మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి. సో ఇవి కూర్చొని మాట్లాడుకుంటే మళ్ళీ తెలంగాణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అక్కడ ఒకవైపు పనులు జరుగుతుంటే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి చేతిలో చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఒకరి చేతిలో ఒకరు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైతాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అంతా ఆడిస్తుంది చంద్రబాబు నాయుడు రిమోట్ కంట్రోల్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఇద్దరు ఒకటైనప్పుడు ఏంది, గురు శిష్యులే కదా, మాట్లాడుకుని తెలంగాణ మా దగ్గర మేమంటే వ్యతిరేకం మేడం. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు మాకు వ్యతిరేకించింది కాబట్టి కేసీఆర్ పట్ల ఏదో తిరిగి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి వారి శిష్యులు ఇద్దరు ఒకటే, ఒకరు రిమోట్ కంట్రోల్ ఒకరు ఉంటది కాబట్టి రేవంత్ రెడ్డి పట్టణ నొక్కితే చంద్రబాబు నాయుడు పట్టణ నొక్కితే రేవంత్ రెడ్డి వెలుగుతుంది. కూతురు 7 మండలాలు డిమాండ్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా రేవంత్ రెడ్డి ఆ చర్యలు తీసుకొని కోరుకుంటా ఉన్నాం. ప్రగతి భవన్ ఆహ్వానిస్తా ఉన్నాడు కదా, ఈయన ముందర పోయి ఆహ్వానించే గురువుని చూడాలని తాపత్రయపడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు యొక్క రిమోట్ కంట్రోల్ ఇంకా తెలంగాణ ఉండాలని కోరుకుంటారు రేవంత్ రెడ్డి. చూద్దాం, తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఓకే చరణ్ గారు, మేడం ఇప్పుడు
హరీష్ రావు గారు కామెంట్లు ఎట్టున్నాయంటే అసలు విభజన హామీలు పరిష్కారం కావద్దు, మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆ విభజన హామీలు పరిష్కారం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే అసలు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 88 డిపార్ట్మెంట్లు ఉంటే 89 డిపార్ట్మెంట్ 9th షెడ్యూల్లో 89 సంస్థలు ఉంటే 84 సంవత్సరాలకు సంబంధించిన ఆస్తులు అప్పులు ఉద్యోగాలు విధించాల్సి ఉంది. అందులో 65 సంవత్సరాలకు సంబంధించినటువంటి తెలంగాణ అభ్యంతరం ప్రకటించింది. అదే కాకుండా 44 సంబంధించి ఏపీ మాత్రమే అంగీకరించి మిగతా 24 విషయంలో చిన్న చిన్న మార్పులు చేయాలని చెప్పేసి ఆంధ్ర చెప్పింది. అయినా మీకు 10 సంవత్సరాల కాలం అయితే చరణ్ గారు ఇదే వీటికి సంబంధించి ఇవన్నీ కూడా వదిలేసి గతంలో ముఖ్యంగా 7 మండలాల ప్రస్తావన, అంటే 7 మండలాలను తీసుకెళ్లి అందులో కలిపేస్తే పట్టించుకోకుండా ఉన్నారు అని చెప్పేసి రాజకీయంగా ఎలక్షన్ టైం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, మీరు కూడా గట్టిగానే వాయిస్ వినిపించారు. సో అదే మిమ్మల్ని అడగడంలో తప్పులేదుగా మేడం. ఇక్కడ మీరు మా మేనిఫెస్టో ఒకసారి చూసుకోండి, మేమేం చెప్పినామో తెలుసు. మేనిఫెస్టోస్ కాదు, ప్రజల్లో ఇంపాక్ట్ చూపించినవి. మేము భద్రాచలం విషయంలో కూడా భద్రాచలం విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి భద్రాద్రి రాముడికి విషయంలో మేము ఒక క్లారిటీ ఇచ్చాం. మా మేనిఫెస్టో చాలా స్పష్టంగా మేము ప్రకటించింది. ఎందుకంటే ఇప్పుడు 7 మండలాలకు సంబంధించిన సమస్య చాలా జటిలమైన సమస్య, చాలా సున్నితమైన సమస్య. ఈ సమస్యను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసిన కనపడదు. ఎందుకంటే 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చినప్పుడు మాత్రం 7 మండలాలు గుర్తురాలే. ఈ రోజు విభజన హామీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. దాదాపు చాలా మంది ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు. ఆంధ్రలో వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఆంధ్రలో మీరు అనేది కరెక్టే. 9 ఏండ్లు వాళ్లకు గుర్తు రాలేదు, అలా కలిపితే కూడా చూస్తూ ఊరుకుండిపోయారు. తెలంగాణ తెచ్చామని చెప్తారు, 7 మండలాలను వదిలేశారు. గతంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ అంది. ఈ క్రమంలో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు కదా, ఆ రోజు మీరు అన్నారు, ఇప్పుడు మరి దీని గురించి మీరు మాట్లాడతారా అని అడుగుతారు కదా. మేడం ఇప్పుడు విషయం ఏంది, అసలు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అది స్టార్ట్ చేసి ఇవన్నీ బంద్ అయిపోతాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో మేము అధికారం లేము. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆనాడు రాష్ట్రపతి అమెండ్మెంట్ ద్వారా 7 మండలాలను ఆంధ్రలో విలీనం చేసుకున్నారు. కాబట్టి దాని విషయం మాట్లాడితే ఇప్పుడు మొత్తం సమస్య పరిష్కారం కాదు, అసలు మొత్తమే ఈ విభజన హామీలు పరిష్కారం కావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నారు. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే మీ విభజన హామీలని పరిష్కారం అయిన తర్వాత దాని మీద మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఈ సమస్యలు పరిష్కారం అయిందిగా మరి ఫైనల్ గా మాట్లాడని చెప్తే అర్థం ఉంది. ముందుగా ఇవి పరిష్కారం కాకముందే దాని మీద పోతే, ఎందుకంటే తెలంగాణకు ఆంధ్రకు సంబంధించినటువంటి 9th 10th షెడ్యూల్లో పెద్ద ఎత్తున చాలా పెద్ద 55 సంవత్సరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అవి పరిష్కరించుకున్న తర్వాత లాస్ట్ చివరిగా దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడే ముదిగా దాన్ని స్టార్ట్ చేసిన అనుకోండి, మిగతా ఏ సమస్య పరిష్కారం కావద్దు, ఈ సెంటిమెంట్ ఇట్నే వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రయాణం పొందాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇవన్నీ పరిష్కారం అయినట్లయితే మేము గతంలో చేయలేకపోయినాం, దాని కాంగ్రెస్ పార్టీకో లేకపోతే టీడీపీకో లేకపోతే ఆంధ్ర రాష్ట్రాలకు పేరు వస్తుందని చెప్పేసి బుద్ధయ్యే ప్రయత్నంలో భాగంగా ఇది జరగొద్దని చెప్పేసి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ కావచ్చు, లోకయుక్త కావచ్చు, చాలా ఉన్నాయి మన సమస్యలు. అదే కాకుండా ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఎంప్లాయీస్ సమస్య ఉంది. కాబట్టి ఈ పరిష్కారం అయిన తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే, శ్రీవర్ధన్ గారు. విభజన హామీలు 10 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు మనం కేంద్ర ప్రభుత్వం 2014 ముందు ఈ రాష్ట్రం విభజన చేసేటప్పుడు పెట్టారు. సో గతంలో మొదటిసారి వచ్చినప్పుడు దీంతో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి 7 మండలాల అంశాలను ఈరోజు సెంటిమెంట్ తో రెగల్చడం కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడింది, తర్వాత కాంగ్రెస్ కూడా మాట్లాడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా 7 మండలాలు పోతూ ఉన్నప్పుడు ఏం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడిండు. ఇవాళ బీఆర్ఎస్ కూడా మళ్ళీ అదే హరీష్ రావు ప్రారంభం చేసిండు. ఒక విషయం మనం చూసాం, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల మధ్యలో పంచాయతీలు పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కావేరీ జలాల పరిష్కారం చేయకుండా అటు కర్ణాటకకు అటు తమిళనాడుకు పంచాయతీలు పెట్టింది. కృష్ణా జలాల యొక్క పరిష్కారం చేయకుండా కర్ణాటక కావచ్చు, తెలంగాణ, అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర విషయంలో పెట్టింది. గోదావరి జిల్లాల విషయంలో
బాబ్లీ సమస్య నుంచి పెట్టుకుంటే అనేక అంశాల విషయంలో కాంగ్రెస్ అంటే పంచాయతీ అంటే వాటాలు తేల్చకపోవడం వల్ల పంచాయతీ సో ఇప్పుడు ఈ 10 ఏళ్లలో పెద్దన్న పాత్ర పోషించిన బీజేపీ ఎందుకు వాటాలు తేల్చేటువంటి దాని మీద గట్టిగా కూర్చోలేదు? అంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఇరు రాష్ట్రాలు కలిసి అంటే పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే, ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది. కాకపోతే అటువంటి పరిస్థితి లేనప్పుడు 10 ఏళ్లే మీకు టైం ఉంది, ఈ లోపు వాటా జరగాల్సిందే అని చెప్పేసి అంత అదిగా ఎందుకు ఉండలేదు? ఎందుకు లేదండి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు కృష్ణా జిల్లాల విషయంలో కావచ్చు ఈ వాటాకు సంబంధించిన వాదన వినిపించాలని చెప్పినప్పుడు ఈ కేసీఆర్ పట్టించుకుపోయాడు. ఏ రోజు కూడా స్పష్టంగా పోయి కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర కూర్చొని ప్రాజెక్టులో ఏదైతే కృష్ణా రివర్ సంబంధించిన ప్రాజెక్ట్ వేసినప్పుడు ఆ కమిటీ ముందు తెలంగాణ అంశానికి సంబంధించి ఏ రోజు కేసీఆర్ పోయి చెప్పలేదు. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెద్దన్న పాత్ర ఉందో 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు మాట్లాడే వాతావరణాన్ని కేంద్రం కల్పించింది. గతంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన ఉన్నప్పుడు చెప్పింది, మంచిగా కొన్ని రోజులు మాట్లాడుకున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం ఇద్దరు తిట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మంచి సాధారణంగా ప్రగతి భవన్లోకి పిలిచారు, మంచి భోజనాలు పెట్టారు, అయిపోతున్నాయి 5 ఏళ్ళు అని అనుకున్నారు. మీరు కూడా రోజా గారు ఇచ్చినటువంటి విందులో పోయారు, మొత్తం పులుసులు తిన్నామని చెప్పి అద్భుతమైన పులుసులు పెట్టారని చెప్పి ఆ రోజు వీళ్ళు చేశారు. ఎందుకు జరగలేదు అంటే ఈ రాజకీయమైన ఒక దురుద్దేశం ఏదైతే మనసులో ఉన్నప్పుడు ఇది జరగవు. ఇలా నేను ఒకటే విషయం, పబ్లిక్ సంబంధించిన గోదావరిలో మహారాష్ట్రకు తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే డిస్ప్యూట్ ఉన్నదో, మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ రోజు ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా విద్యాసాగర్ రావు గారు ఏదైతే మధ్యలో జరిగినటువంటి డిస్ప్యూట్ ఒక పరిష్కారం జరుగుతున్నప్పుడు కొంత నష్టం జరుగుతుంది, కొంత లాభం జరుగుతుంది. సో నష్టం ఎవరికి ఒక నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళకి లాభం ఏ రూపంలో చేయాలనేది ఇరు రాష్ట్రాలు ఆలోచించుకునే అంశం. అదే 7 మండలాల విషయంలో ఇలా పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ కు అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రాజెక్టు. సో ఆ పోలవరం నిర్మాణం జరిగేటప్పుడు ఎక్కడ ఇబ్బంది జరగవద్దు, ఈ ఇబ్బంది జరగకుండా 7 మండలాల్లో ఒకవేళ ఈ భూమికి సంబంధించినట్టు అనేక రకాల డిస్ప్యూట్లు వస్తాయి కాబట్టి అలా జరగకుండా ఉండాలని చెప్పేసి ఆ రోజు కేంద్రం ఆలోచన చేసి, అంటే ఒక పెద్ద మనసుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తెలంగాణ జరుగుతున్నప్పుడు ఒక నష్టం చేయకుండా ఒక పెద్ద ఆలోచనతోటి ఇలాంటి డిస్ప్యూట్లు ఉండొద్దు, గోదావరి నీళ్లు ఇప్పటికే వృధా అవుతా ఉన్నాయి, సో దాని మీద నిర్మాణం జరగాలి, త్వరగా ఆంధ్రప్రదేశ్ లో కూడా లాభం చేకూరాలి, సేమ్ టైం తెలంగాణలో కూడా జరిగేటువంటి ప్రాజెక్టు విషయంలో కేంద్రం సహకారం అందించింది. సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే దేశంలో డిస్ప్యూట్స్ ఉండొద్దు అనేది మా పార్టీ యొక్క విధానం. రెండోది, ఇవాళ నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు విభజన హామీ చట్టాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఏదైతే చేసిందో ఆయన చాలా స్పష్టంగా ఉంది, అవగాహన ఉంది. సో ఏవి తెలంగాణ విషయంలో మనం ఏవి ఆంధ్రకి ఇవ్వాలి, ఆంధ్ర నుంచి తెలంగాణ ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఇలా ఆయన కూడా దాని మీద పూర్తిగా స్టడీ చేసి, సో పట్టు విడుపులు అనేది ఉందో, అంటే ఒకటి ఇస్తున్నప్పుడు ఒకటి తీసుకున్నప్పుడు కొంత జరుగుతుంది, దాన్ని రాజకీయమైన కోణంతో ఇలా మనం అబండాలు వేయాల్సిన అవసరం లేదు. ఒక స్పష్టమైనటువంటి ఒక రాజకీయమైన ఒక విల్ పవర్ తోటి పరిష్కరించాలని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇక పరిష్కారం జరుగుతుంది. అప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీ మధ్యలో సెంటిమెంట్ రగల్చాలని చూసినా ప్రజలు దీని గురించి పట్టించుకోరు. సో నేనేమంటుండే, ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక స్పష్టమైనటువంటి విధానంతో, అంటే మనకు వచ్చేటువంటి అనేక రకాల ముఖ్యంగా దీంట్లో ఎంప్లాయీస్ యొక్క అంశాలు చాలా ఉన్నాయి. గతంలో శ్రీనివాస్ గౌడ్ ఎంప్లాయీస్ నుంచి ఆయన నాయకుడిగా ఎదిగాడు, మంత్రిగా ఉన్నాడు, ఏ రోజు ఆ యొక్క ఎంప్లాయీస్ ఉద్యోగుల గురించి ఏ రోజు మాట్లాడలేకపోయాడు. సో ఇలా ఉద్యోగులకు సంబంధించిన ఒక అంశం, మనకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నావో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆస్తులకి ఏవైతే ఉన్నావో 10 సంవత్సరాల తర్వాత మరి ఎక్కడ ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళకే సంబంధం అని చెప్పేసి మన చట్టంలో ఉన్నాయి. దాన్ని స్పష్టంగా చేసుకొని ఇప్పటికైనా అంటే డిస్ప్యూట్ ఏదో ఈ 7 మండలాలను చూపించి రాజకీయమైనటువంటి సెంటిమెంట్ల గురించి ఆలోచన చేయకుండా ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా 7 మండలాల విషయంలో కూడా ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో ఎంతైతే కోల్పోతుందో ఇబ్బంది జరుగుతుందో అది ఆంధ్ర ప్రాంతం తీసుకొని మిగతా ప్రాంతంలో ఉన్న 7 మండలాల్లో మనకు 4 మండలాల్లో మరి 6 మండలాల్లో మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే 7 మండలాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలుపుకుంటే అది మంచి యొక్క ఆలోచన, మంచి యొక్క నిర్ణయం. సో దీంట్లో తిరిగి కలుపుకునే అది ఉందా, అవకాశం ఉందా? ఉందండి, ఎందుకు లేదు, ఉంది, తప్పకుండా ఉంది. నేను ఏమంటున్నా అదే అంటున్నా, ఇలా ఇప్పుడు ఒక బార్డర్ లో ఉన్నాయండి, రాయచూరు తర్వాత మనకు మక్తల్ అనేది బార్డర్ లో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విభజన జరిగినప్పుడు అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు, ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కొన్ని రోజులు భావోద్వేగమైనటువంటి సెంటిమెంట్స్ ఉన్నాయి. కానీ
ఒక బార్డర్ అనేది డివిజన్ జరిగేటప్పుడు కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని రాజకీయమైన కోణంతో కాకుండా ఒక భవిష్యత్తు లాభం జరగాల్సిన కోణం. ఇలా మనం ఏమంటున్నాం, గోదావరి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు సరే ఆయన కట్టినటువంటి స్థలం సరిగా లేదు, ఎవరు కేసీఆర్ గారు, కానీ ఈ గోదావరి జిల్లాలో మన తెలంగాణ ప్రాంతానికి ఎంతో ఉపయోగించుకోవాలనో పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంత ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి ఎలాంటి డిస్ప్యూట్ రావద్దు అనేది కదా ఆలోచనతో ఆ 7 మండలాలను పెట్టింది. ఫైనల్ గా ముఖ్యంగా 7 మండలాలకు సంబంధించి ఇప్పుడు కూడా ప్రస్తావన ఉండేటువంటి అవకాశం అయితే లేదు అనేది మాకు క్లియర్ గానే అనిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు మున్ముందున్నటువంటి సమస్యలు ఏంటివి, ఇంకా పరిష్కరించాల్సినవి చాలా ఉన్నాయి, అదొక్కటే కాదు. నేను అదే జోష్న గారు ఒక్క విషయం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా యంగ్స్టర్ లో ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు కూడా ప్రో డెవలప్మెంట్ లో ఉంటాడు కాబట్టి, ఈ రోజు ఒకవేళ 7 మండలాల విషయాలకు వచ్చినప్పుడు కూడా ఈ రోజు వాళ్ళు చెప్పుకోగలిగితే చాలా మంచిది. ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత ఒకవేళ ఎక్కడైతే ఎంతవరకు ఇబ్బంది జరుగుతా ఉందో ఆ ఇబ్బందులు పూర్తయితే మిగతా ప్రాంతాన్ని కూడా తెలంగాణలో కలపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే తప్పులేదు. ఈ ప్రపోజల్ అలా ముందే మాట్లాడి ఆ రోజు మీరు మాట్లాడారు, ఇది అయిపోయింది, కంప్లీట్ అయింది కాబట్టి కలపాలి, ఆ రోజు మీరు ఇచ్చిన మాట అని ఇట్లాంటివి చెప్పేటువంటి అవకాశం ఉంటది కాబట్టి, సో అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేమేమో. రైట్ బాలరాజు గారు ఫైనల్ గా. ఓకే జ్యోత్స్న గారు, ఇప్పుడు ప్రధానంగా 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి 2 ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో గురు శిష్యుల బంధం కాబట్టి, ఆ రిమోట్ కంట్రోల్ ఒకరి చేతులు ఒకరు ఉన్నాయి కాబట్టి, ఆ రిమోట్ కంట్రోల్ నొక్కుని తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం చూపుతారని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వారి సహకారం వీరికి, వీరి సహకారం వారికి. మంచిదే కదండి, 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉంటే మంచిదేగా. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో వీళ్ళు తెలంగాణకి ఏం చేసిరో చూసిరో. ఇప్పుడున్న 2 ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏందో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం హెచ్ఎండి ద్వారా. ఓకే, 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలవడం మంచిది. మీరు ప్రగతి భవన్ కు ముందస్తుగానే చంద్రబాబు నాయుడిని విష్ చేయడం, ఎందుకంటే అక్కడ పోయి విష్ చేస్తే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ ఆస్తుల పేరుతోటి కలుద్దామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, సంతోషం. ఈ ఆస్తుల పేరుతో ప్రయత్నంలో భాగంగా కనీసం తెలంగాణ ఆస్తులన్నీ కూడా తెలంగాణకి దక్కాలని, మాకు దక్కాలని, అదే లోయర్ సీనియర్ విద్యుత్ ప్లాంట్ మాకు దక్కాలని కోరుకుంటా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడుతో మీరు ఏదైతే అవినావ భావ సంబంధం ఉందో, విడదీయరాని బంధం ఉందో, తెలంగాణ హక్కుల కోసం ఉండాలని కోరుకుంటా ఉన్నా. కానీ తెలంగాణ హక్కుల్ని కాలరాసే విధంగా ఒకటి ఇనిషియేషన్ తీసుకోవడము, 6వ తేదీన ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము, సమస్యలు ఏమున్నాయి వాటిని పరిష్కరించుకుందాము అని చర్చించుకొని పరిష్కరించుకుందాం అనడం మంచి ఇనిషియేషనే. సో చూద్దాం ఆ రోజు ఏం చర్చించుకుంటారు. ఖచ్చితంగా ఆ తర్వాత మీడియా ముఖంగా ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా వివరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ దీనిపై మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. బాలరాజు గారు, చరణ్ గారు, శ్రీవర్ధన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.